రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ ఆధ్వర్యంలో రైతులకు నేరుగా వరి విత్తే పద్ధతి, దాని లాభాలు, పంట కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రంజిత్ అవగాహన కల్పించారు. అదేవిధంగా ఉద్యానవన కళాశాల అశ్వారావుపేట చెందిన డాక్టర్ విజయకృష్ణ మామిడి పంట సాగు, పండ్లు కోత కోసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. అనంతరం రామాయంపేట మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు వరి పత్తే పద్ధతి కోసం తెలుపుతూ దానివల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగిందని, రైతులు శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతి పాటించాలని ఆయన తెలిపారు. నమస్కారం. రైతు నేస్తం అందరికీ నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ నుండి నేరుగా రైతులతో మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నేరుగా వరి విత్తే పద్ధతి గురించి డాక్టర్ రంజిత అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ నుంచి రైతులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా నేరుగా వరి విత్తనం వేయడం ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది, 30 రోజుల వ్యవధి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని ఎంచుకున్నట్టయితే అనేక లాభాలు ఉన్నాయని రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా నేరుగా వరి విత్తనం వేసినటువంటి రైతు సుధాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా నుండి ఇంతకుముందు 2 సీజన్లుగా అతను వాడినటువంటి ఈ పద్ధతిని వల్ల రైతుకు ఎట్లాంటి లాభాలు ఉన్నాయనే తన స్వానుభవాలను మిగతా రైతులందరితో పంచుకోవడం జరిగింది. మూడో టాపిక్ వచ్చేసి మనకు మామిడిలో సస్య రక్షణ చర్యలు, అదేవిధంగా పండు ఈగ, ముఖ్యంగా మామిడి యొక్క పంట యొక్క దిగుబడి మీద, క్వాలిటీ మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి పండు ఈగ యాజమాన్యం గురించి పద్ధతులు, అదేవిధంగా కోత మరియు కోత అనంతరం మామిడి పండు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ విజయకృష్ణ ఉద్యానవన కళాశాల అశ్వారావుపేట నుంచి మాట్లాడడం జరిగింది. తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించిన రైతుల యొక్క సాగుకు సంబంధించిన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రైతు నేస్తం అనేది ప్రతి మంగళవారం కూడా రైతు వేదికల్లో నిర్వహించబడుతుంది. కావున రైతులందరూ కూడా సద్వినియోగం పరచుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు విన్నవించడం జరిగింది. ఈ రామాయంపేట రైతు వేదిక అవగాహన కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణతో పాటుగా వ్యవసాయ అధికారులు రాజనారాయణ, సతీష్తో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.